వస్తాను సార్. సూజీ సూజీ రత్నం రత్నం హాయ్ రత్నం. హౌ ఆర్ యూ? రండి, కూర్చో కూర్చో కూర్చో. అవును, మన సుజాత ఎక్కడా? నీ మేనలుడు మురళి ఎక్కడా? ఎవరు కనిపిస్తాయి? వాళ్ళిద్దరూ వాళ్ళ స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్ళారండి. రేపు సాయంకాలానికి వస్తారు. చూసావా, పిల్లలు లేని ఇళ్ళు, నగలు లేని ఒళ్ళు, దేవుళ్ళు లేని దేవాలయంలో ఎంత బోసిగా ఉంటాయో. మనకేమండి, పిల్లలు ఉన్నారు, కావలసినన్ని నగలు ఉన్నాయి. ఉన్నాయి, కానీ నువ్వే పెట్టుకో. అందుకే అరుదైన ఈ రత్నాన్ని తీసుకొచ్చాను. ఏమండి, మా అమ్మమ్మ ఐశ్వర్యంతో సౌభాగ్యవతిగా కన్ను మూస్తూ మా అమ్మకిచ్చింది ఈ గొలుసు. మా అమ్మ అంతకంటే ఐశ్వర్యంతో నిండు ముత్తైదువుగా కన్ను మూస్తూ నాకిచ్చింది. నేనిప్పుడు వాళ్ళకంటే ఐశ్వర్యవంతురాల్ని. నేను కూడా వాళ్ళలాగే నిండు ముత్తైదువుగా పోతానండి. రత్నం, ఏమండి, వంశ పారంపర్యంగా వస్తున్న ఈ గొలుసులో ఏముందో కానీ దీనికంటే గొప్పది ఏదీ కాదండి. రత్నం, జైపూర్ కోటకు వెళ్ళి 42 లక్షలకు పాట పాడి నీకోసం తెచ్చాను. అందుకే వచ్చాను. మర్యాదగా రత్నాన్నిచ్చే. ఎవరు ఎవరు నువ్వు? దోపిడీలకు దొర, మల్లు దొర. బంగ్లాలో ఉన్న పనివాళ్ళు కాపలా వాళ్ళంతా ఎక్కడ తెచ్చారా? ఒరే రాఘవయ్య, ఊర్క వాళ్ళని మా దండు పట్టేసిందే. ముందు నువ్వు బయటకు పోతావా, లేకపోతే రివాల్వర్తో ఆగే. స్కౌండ్రల్! యాదవా, నీ ప్రాణాల మీద ఆశుంటే ఆ రత్నాన్ని నాకు ఇచ్చేసి నీ ప్రాణాలు నిలుపుకోరా. ఫూల్! అంత డబ్బు పోసుకున్న ఈ రత్నాన్ని నా ప్రాణం పోయినా సరే నీకు దక్కనివ్వను. పిచ్చోడా, దాన బలంతో నువ్వు దోచుకుంటే ధైర్య బలంతో నేను దోచుకోబోతున్నారా? ఏదైనా బలమేరా. రత్నాన్ని మింగేసింది. అమ్మ దీని సిగదరగా రా.
వింటేనే కడుపులో ఉండే పిండాలు కూడా గడగడలాడతాయే. అది తెలిసి వచ్చిన మా మీద మీరు పిచ్చి కుక్కలా విరుచుకుపడ్డారంటే ఎవరిచ్చాడా మీకు ఆ ధైర్యం? చెప్పండి. తిరిగి పందల్లా రాత్రుళ్ళు దోచుకోవడం మా గుండె బలానికి దండు బలానికి అవమానమని పట్ట పగలే పంజాలు విప్పే మా పులిదండు మీదకి మిమ్మల్ని రెచ్చగొట్టిందెవరు? చెప్పండి, మాట్లాడరే. ఎక్కడ విన్నా ఎవరు చెప్పినా మీ దండు గురించే, మీ దోపిడీల గురించే. ఎప్పుడో ఒకరు మా పని మీద కూడా రాకపోతారని కర్రసాములు కత్తిసాములు నేర్చుకున్నాం, మీ అంతం చూడాలని. ఇంకెప్పుడైనా ఎదిరించాలని ప్రయత్నించారో నీ పల్లె వల్లకాడవుతుంది. ఉన్నవన్నీ ఇచ్చుకొని మల్లు దొర పేరు చెప్పుకొని బ్రతకండి. రుద్రమ్మ, నా ఇద్దలన్నీ నీకు నేర్పి ఈ పులిదండును నీకు అప్పగించింది ఎందుకో తెలుసా? నువ్వు దోపిడీకెళ్ళినప్పుడల్లా నా కన్ను సెదరేంత సొమ్ము దూసుకురావాలని. కానీ ఏనాడు నా కన్ను సెదరలేదు, నీ మీద పెట్టుకున్న ఆశలు తీరలేదు. అయ్యా, మేం వెళ్ళిన ఊళ్ళో ఉండాలిగా. ఈ దేశం ఊళ్ళకి గొడ్డుపోలేదు. ఎన్ని ఊళ్ళైనా దోసి ఎంతమందినైనా చంపి మొయ్యలేని సొమ్ములతో రావాలి. అప్పుడే నాకు ఆనందం. మాట్లాడలే. అలాగే అయ్యా. ఈసారి సొత్తాగారి సత్తా అప్పుడు చెప్తాను. నన్ను మన్నించుదరా, నన్ను మన్నించుదురా. ఈ ఎదవనాయల మాటలిని నేను తప్పు చేశాను దొరా. దొరా, ఈ సొమ్ములతో రాత్రికి పారిపోదని చెప్పింది ఆగండి. నువ్వు ఆడికి చెప్పావో ఆడు నీకు చెప్పాడో ఎట్టా తేలు. ఎవడు చెప్పింది ఇయే తేలుతాయి. వీటితో మీరిద్దరూ కొట్టుకొని ఎవడు సత్తే ఆడే చెప్పినట్టు.
నువ్వు గెలిచావని వీళ్ళందరూ సంబరపడిపోయి సప్పట్లు కొడుతుంటే సవట్లా చూస్తావేరా నవ్వు నవ్వే ఆ, 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 నవ్వు నవ్వు ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్టా చేయాలో అట్టాగే చేయాలి చూసారుగా ఇప్పుడు చూసిందంతా కడుపులో పెట్టుకొని నా కాలి కింద చెప్పులాగా పడి ఉండండి రేయ్ వీళ్ళిద్దరి శవాలు తీసుకెళ్లి తగలేయండి రే శరభయ్య సెంచులు నాగులు పొద్దుపడేయాలకి మీరు ముగ్గురు పులువమెట్ట దగ్గరికి వెళ్ళి ఆ పట్నం ధర మనుషులకి మన సొమ్ములిచ్చి వాళ్ళిచ్చే తుపాకులు తూటాలు సీమ సరుకు పట్టండి గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ బాస్. బాస్ ఎవ్రీథింగ్ ఓకే. సెహబాడ్. బాస్ వెయిట్ వెయిట్. మిస్టర్ రసూల్, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? బాస్, ముంబై నుండి వచ్చిన ఆ సేట్ ని తాజ్ హోటల్లో కలిశాను. ఏమన్నాడు? మన రూల్స్ మొత్తం చెప్పాను బాస్, కానీ వాడు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు కదూ? అవును బాస్, ఎంత చెప్పినా వినలేదు. ఓకే ఓకే, అయితే ఇదొక్కసారి విను. లెల్లే. ఎస్ బాస్. సేట్ సాబ్, ఇన్నేళ్ల నా అనుభవానికి నీలాంటి వాడు తోడు దొరకడం నిజంగా నా అదృష్టం. अच्छा अच्छा बहुत अच्छा रीना మాకి బాంబే బాస్ దిల్ మేరా హాత్ మే ఉంది. వాడు నన్ను ఏమీ చేయలేడు. మరి మీ బాసే కాలాంతకుడు. మా బాస్ కాలాంతకుడైతే నేను దేవాంతకుడు. అవును సేట్జీ, ఇక ఈ రసూల్ నీ కుడి భుజం, ఈ రీనా ఓ మాషాల్లా ఎడం భుజం. अच्छा अच्छा మనం ముగ్గురం కలకత్తా చేరితే 6 నెలలు తిరగకుండా మీ బాస్ ని మా బాస్ ని మన కాళ్ళ దగ్గర తెప్పించుకుంటాం. ఓకే ఓకే अच्छा రీనా మిస్టర్ రసూల్, ఈ రోజే ఫ్లైట్ లో మనం ముగ్గురం బయలుదేరుతున్నాం. ఓకే ఓకే. చాలా ఇంకా వింటావా? బాస్ బాస్ మిస్టర్ రసూల్, నీకు తెలియకుండా నీ జేబులో ఉంచిన వైర్లెస్ మైక్రోఫోన్ బయటకు తీ. రసూల్, కంగారు పడక. గెట్ అప్. చంద్ర బాస్, బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేయి. ఎస్ బాస్. చూసావుగా సేట్జీ పరిస్థితి. ఇకపోతే రీనా, అది 7వ అంతస్తు పై నుండి పడి చచ్చింది. మరి నువ్వెలా చావాలనుకుంటున్నావు? పాపం, ఎంత కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావు రసూల్. నీ ఏడ్పు వెనక కొట్టొచ్చినట్టు నీ పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఊరుకో బాస్. ఈ 4 గోడలు దాటి బయటికి వెళ్ళను బాస్. ఇక నుండి ఇక్కడే ఉంటాను బాస్. నన్ను క్షమించండి బాస్, నన్ను క్షమించండి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ బాస్. వెళ్ళు.
బాస్ 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 చాంబర్ బాస్ 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 నన్ను కాపాడండి బాస్ 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 బొంబాయి నుండి స్పెషల్ సిఐడి వస్తుంది. ఎస్ బాస్, సీ దిస్ ఫోటో. Lily, go and get it. Yes, boss. CID. Special CID. అది స్విట్జర్లాండ్ లో స్పెషల్ గా ట్రైనింగ్ అయిందట. ప్రత్యేకంగా మనల్ని పట్టుకోవడానికి ఇవ్వేళే పంపిస్తున్నారట బాస్. No, that is impossible. Skandar, Ismail, Khanna, Thana, మీరంతా వెళ్ళి ఏరోడ్రోమ్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో బీట్ అయ్యండి. ఎవరైతే దానితల ముందు వచ్చేస్తారో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్. Go ahead. Okay, boss. కొమ్ములు తిరిగిన సిఐడీలకు సైతం వంతు చిక్కని నా రహస్యాల్ని ఈ ముద్దుగుమ్మ ఛేదిస్తుందా? మిస్ సుజాత, నీ రాక విషయం ముందుగానే వాళ్ళకి తెలిసిపోయిందంటే? సార్, ఇక్కడున్న స్మగ్లర్స్ కి భారతదేశం మొత్తానికి కనెక్షన్ ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాంటి వాళ్ళని పట్టుకునే బాధ్యత నాకు అప్పగించిన పై అధికారులకి నేనెంతైనా రుణపడున్నాను. ఓ ఐ సీ. అంతేగా సార్,
చిన్నప్పుడే నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి నన్ను అనాథం చేసిన ఆ మల్లుదొరను కూడా గాలించి పట్టి ప్రభుత్వానికి అప్పచెప్పి నా బాధ్యత బాధ తీర్చుకుంటాను. ఐ నో దట్. ఇప్పటికీ ఆ కేసు ఫైల్లో అలాగే ఉంది. ఇప్పుడు మీరే సిఐడిగా రావడం అంటే ఆ కేసుకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది. ఎనీహో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.